నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. జగన్మోహన్ రెడ్డి మీడియా ఛానల్స్ను అధికారం కోల్పోయాక కూడా మేనేజ్ చేస్తున్నాడా? సింగయ్య అనే దళిత వ్యక్తిని కారెక్కించి తొక్కించినటువంటి వీడియో సోషల్ మీడియా ఉంది కాబట్టి బయటకు వచ్చింది. అదే మెయిన్ స్ట్రీమ్ మీడియాను నమ్ముకుంటే ఇప్పటికీ కూడా ప్రజలకు తెలిసుండేది కాదేమో. నిష్పక్షపాతంగా పనిచేస్తున్నాము అని చెప్పుకుంటున్నటువంటి ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాలు రెండు ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వీడియోను టెలికాస్ట్ చేయలేదు. ఇందుకే ఆ రెండు ఛానల్స్ ఏంటి, మరి జగన్మోహన్ రెడ్డి గారు మీడియాను నిజంగానే మేనేజ్ చేస్తున్నాడా, నిజాలేంటో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు నేను చెప్పినట్టు రెండు టీవీ ఛానల్స్లో జగన్మోహన్ రెడ్డి గారి కారు ఎక్కించి తొక్కినటువంటి వీడియోలు రాలేదు అని తెలుస్తోంది. ఆ రెండు ఛానల్స్ ఏంటంటారు? నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు అట్లా మేనేజ్ చేస్తున్నారంటారా? ముందుగా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నా, ఎందుకంటే ఇది మామూలుగా చాలామంది డిస్కస్ చేయరు. పబ్లిక్ ప్లాట్ఫామ్లో అంతా కూడా దాచిపెడతారు, కుప్పెట్టలో పెట్టుకుంటారు. ఇది బయటికి తెలిస్తే మన పరువు పోతుందేమో, మనం ఈ మీడియా ఛానల్స్లో తోటి మనం ఎందుకు పెట్టుకోవాలి, అందరితోటి మంచిగా ఉంటే సరిపోతుంది కదా అన్న ఉద్దేశంలో చాలామంది ఆలోచిస్తారు. కానీ మీరు ఒక అడుగు ముందరకేసి ఆ ఛానల్స్ ఏంటి, వాటి కథ ఏంటి, కమామిషి ఏంటి, నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి చెప్పాడా అని మీరు అడిగినందుకు ఫస్ట్ నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే మీడియా, అందులో కూడా మేము న్యూట్రల్ మీడియా అని చెప్పుకునే వాళ్ళు ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకి చేరవేయాలి. అంతేగాని వాటికి కవరింగ్ వేసి వాటికి ఏదో మేకప్ చేసేసి మనకి అందంగా కనపడేలాగా ఇచ్చేది మీడియా కాదు. మీడియా తన బాధ్యతని తాను నిర్వర్తించినప్పుడు సమాజంలో చాలా విషయాలలో ప్రజలకి స్పష్టత వస్తుంది. అట్లా కాకుండా ఇప్పుడు ఉదాహరణకి సాక్షి మీడియా ఉంది. అది ఎవరు చదువుతాడు? జగన్మోహన్ రెడ్డి అంటే ఆరాధన భావన ఉన్నవాడు చదువుతాడు. వాడికి వాస్తవం అక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి దేవుడు, ఆయనే సాక్షాత్తు యేసుక్రీస్తు అవతారం అని రాస్తే వాళ్ళకి నచ్చుతుంది, వాళ్ళు చదువుతారు. సాక్షి మీడియాని వేరేవాడెవడు చదవడు, చూడడు. మరి మేము న్యూట్రల్ ఛానల్స్ అని, మాకు అసలు రాజకీయాలతో సంబంధం లేదని చెప్పుకునేవాడు కూడా మరి సాక్షి టీవీ లాగా ప్రవర్తిస్తే వీళ్ళకి వాడికి తేడా ఏముంటుంది? అందుకనే చెప్తున్నా, మీరు మావి నిష్పక్షపాతంగా పనిచేసే ఛానల్స్ అని చెప్పటం అన్నా మానేయండి. మీరు జగన్మోహన్ రెడ్డిని కాపాడుకోండి. మీకు మిమ్మల్ని కాదనేవాడేవాడు, పెట్టుబడి మీది. మీకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 సంవత్సరాల పాటు మిమ్మల్ని స్పాన్సర్ చేశాడు, మిమ్మల్ని అన్ని విధాలు చూసుకున్నాడు, జాగ్రత్తగా చూసుకున్నాడు. అతని ఓన్ ఛానల్కి, అతని ఓన్ పేపర్కి ఎంత ఇచ్చాడో అంతకన్నా కొంచెం తక్కువే ఇచ్చాడు, కానీ బాగా ఇచ్చాడు. ఈనాడికి చూసాం మనం. ఈనాడికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాడు కానీ డబ్బులు ఇచ్చేవాడు కాదు. ఆర్ఓ ఇస్తారు, రిలీజ్ ఆర్డర్ ఇస్తారు, దానికి సంబంధించి అయ్యా బిల్లు పెట్టాము మాకు ఇవ్వండి అంటే ఇవ్వరు. దాంతో ఈనాడు చెప్పేసింది, నీ గవర్నమెంట్ యాడ్లు నువ్వు ఉన్నంతకాలం మేము వెయ్యము అని చెప్పేసింది. అంటే అది గవర్నమెంట్కి ఒక రకంగా సిగ్గుపోయినట్టు, అసలు సిగ్గుపోయినట్టు అనమాట. ఏ పేపర్ కూడా నీ అడ్వర్టైజ్మెంట్ మేము వెయ్యము అని చెప్పటం అనేది పరువు తక్కువ పని. అట్లా చెప్పిన తర్వాత కూడా ఈనాడికి యాడ్స్ ఇవ్వలేదు, బిల్లులు ఇవ్వలేదు. ఆంధ్రజ్యోతికి అయితే అసలు ఆంధ్రజ్యోతి పేపర్కి అడ్వర్టైజ్మెంట్ అనేదే ఇవ్వాలి, 1 పైసా 10 పైసలు అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వాలి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, సాక్షి మీడియాకి దోచిపెట్టుకున్నాడు, అది వేరే విషయం. ఎలక్షన్లకు ముందర, అంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చాలా ఛానల్స్ని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుకున్నాడు. అంటే అంతకు ముందు నుంచి కొంచెం ఫ్రాంచైజ్ చేసుకుంటూ వచ్చాడు. ఎలక్షన్ టైంకి వచ్చేటప్పటికి వన్ సైడ్గా నాకు చేయాలి అని మాట్లాడుకున్నాడు. వాళ్ళు అట్లాగే చేశారు. అట్లాగే చేసి ఉదరగొట్టి వదిలిపెట్టారు. జగన్మోహన్ రెడ్డికి ఓటేయండి, జగన్మోహన్ రెడ్డికి ఓటేయండి అన్న ఉద్దేశంలో. ఆ ఉద్దేశాన్ని చెప్పేవాళ్ళు ప్రజలకి. చంద్రబాబు నాయుడుకి ఓటేయద్దు అని కూడా చెప్పేవాళ్ళు. ఇట్లా మొత్తం క్యాంపెయిన్ చేసిన ఈ ఛానల్స్ ఆ తర్వాత అధికారం, అంటే టీవీ ఛానల్స్ చెబితే ప్రజలు ఓట్లేస్తారా? ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి రిజల్ట్స్ వచ్చిన తర్వాత తెలిసింది. ఇప్పుడు తెలుగులో వచ్చే చాలా ఛానల్స్ని
జగన్మోహన్ రెడ్డి కొనేసాడు ఆయన. అందుకనే నేను సాక్షి సిస్టర్ కన్సర్న్స్ అంటా. నేను అవి ఛానల్స్, న్యూస్ ఛానల్స్ కాదు, సాక్షి సిస్టర్ కన్సర్న్స్ అంటే సాక్షి అనుబంధ సంఘాలు అంట నేను, అనుబంధ సంస్థలు, సాక్షి అనుబంధ మీడియా సంస్థలు, అనుబంధ సంస్థలే, ఇంకా వేరే మాట లేదు. అటువంటివి ఇప్పుడు మొత్తం కూటమి ప్రభుత్వం వచ్చింది, కొంచెం మారాలి. అంటే మారాలి, గవర్నమెంట్ చెప్పింది కొంచెం చెప్పాలి కదా, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి కదా. గవర్నమెంట్ చెప్పింది పక్కన పడేసి జగన్మోహన్ రెడ్డి చెప్పిందే క్యారీ చేస్తున్నారు. అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ న్యూస్ ఛానల్స్ చేస్తున్న పని. మరి ముఖ్యంగా ఎన్టీవీ, TV9 ఈ 2 ఛానల్స్ అయితే ఈ జగన్మోహన్ రెడ్డి కారు ఎపిసోడ్ ఉంది కదా, ఒక దళితుడిని మీదకి ఎక్కించి తొక్కిచ్చిన ఆ వీడియోను వాళ్ళు ఎక్కడ వేయలే. ఈ 2 ఛానల్స్ వేయలే. ఎందుకు వేయలేదు? జగన్మోహన్ రెడ్డి ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఉంటాడు కదా, ఆయన దగ్గర నుంచి ఆదేశాలు వచ్చినాయట. అంటే ఇది నిజమో కాదో మరి ఆ ఛానల్స్ బయటకు వచ్చి చెప్తే బెటరు, చెప్పకపోతే ఇదే నిజం అనుకోవాల్సి వస్తుంది. చెప్పలేదు, సజ్జల రామకృష్ణారెడ్డి మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు, మరి మీరు ఎందుకు వేయలేదు అనే క్వశ్చన్ కూడా వస్తుంది. మీరు సజ్జల రామకృష్ణారెడ్డి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే మేము తీసుకుంటామండి అన్నారు అనుకో, మరి అవి ఎందుకు వేయలేదు అనేది చెప్పాలి కదా. ఈ 2 ఛానల్స్ అయితే ఆ విజువల్స్ వేయలేదు, మిగిలిన అన్ని ఛానల్స్ వేసినాయి కదా. ఆ తొక్కటం లేకపోతే ఆ డెడ్ బాడీ, ఈ విజువల్స్ వేయకూడదు, డిస్టర్బింగ్ విజువల్స్ కాబట్టి. మరి మిగిలిన ఛానల్స్ ఎట్లా వేసినాయి? దాన్ని అంతవరకు బ్లర్ చేసి వేసినాయి. పైన వాయిస్ అదంతా ఉంది కదా, వాళ్ళందరూ చుట్టూతో ఉన్న వాళ్ళందరూ అరవటం, కారు కింద మనిషి పడ్డాడా అని వాళ్ళు గొడవ పెట్టడం, ఈ వాయిస్ అయితే రికార్డు ఉంది కదా, అవన్నీ వస్తున్నాయి కదా. జగన్మోహన్ రెడ్డి పోనీ కారు పోనీ అంటున్నది కూడా వాయిస్ ఉన్నది కదా అక్కడ. జగన్మోహన్ రెడ్డి కారు బానెట్ మీద ఒకడు ఎక్కి రప్ప కోసేస్తామని నరికే ఫ్లెక్సీ పట్టుకొని జగన్ ముందరే ఒక అడుగు ముందర కూర్చొని ఉన్నాడు కదా, అవన్నీ కనపడుతున్నాయి విజువల్స్లో, అవన్నీ కనపడతాయి కదా. అంటే ఇవన్నీ కూడా మొత్తం ఆ డెడ్ బాడీ వరకు, ఆ మనిషి బాడీ వరకు, అప్పటికింకా చనిపోలేదు, ఇంకా కొన ఊపిరితో ఉన్నాడు, అక్కడి వరకు బ్లర్ చేసి చూపించటం మీడియా చేయాల్సిన పని. కానీ ఈ 2 ఛానల్స్ ఆ పని కూడా చెయ్యలేదు. ఎందుకు చేయలేదో మరి వాళ్ళే చెప్పాలి. సజ్జల రామకృష్ణారెడ్డి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే వాటిని ఫాలో అయ్యాడు అనేది నా దగ్గర ఉన్న సమాచారం. మరి అది కరెక్టో కాదో ఆ ఛానల్స్ చెప్పాలి. వాళ్ళైతే మాత్రం వేయలేదు. ఆ తర్వాత ఏమైంది, ఈ సోషల్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఏదో నేను కనిపెట్టి చెప్తున్నావు కూడా కాదు, మొత్తం సోషల్ మీడియాలో ఈ 2 ఛానల్స్ మీద దుమ్మెత్తి పోస్తున్నారు. మీరు అధికారం పోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి భజన మానరా మీరు అని అడుగుతూ ఉన్నారు సోషల్ మీడియాలో. ఆ ప్రెషర్ తట్టుకోలేక వీళ్ళు ఏం చేశారంటే హోమ్ మినిస్టర్ అనిత ప్రెస్ కాన్ఫరెన్స్ని ఇచ్చారు. ఈ 1 year తొలి అడుగు అని చెప్పి కూటమి ప్రభుత్వం ఒక ప్రోగ్రాం చేపడితే అది మొత్తం లైవ్ ఇచ్చారు. అవన్నీ లైవ్ ఇచ్చి కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి అది కూడా చెప్పాట, మీరు అవన్నీ ఇస్తే ఇచ్చారు కానీ ఇది మాత్రం చెప్పొద్దు అని. అంటే చంద్రబాబు నాయుడు లైవ్ ఇస్తే వాళ్ళకి అభ్యంతరం ఏం లేదు, ఇది మాత్రం రావద్దు, బయటికి రావద్దు అనేది మరి వాళ్ళ ఉద్దేశం. మరి సోషల్ మీడియా ఇంత విస్తృతంగా వ్యాపించి ఉన్న ఈ రోజుల్లో ఎన్టీవీ లేకపోతే TV9 వేయకపోతే సమాచారం ఆగుతుందా? ఆగదు కదా. ఈ 2 ఛానల్స్ వేయకపోతే సమాచారం ఆగుతుందా? ఒక్కసారి గమనించు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇంగ్లీష్ ఛానల్స్లో కూడా ఈ వీడియోని టెలికాస్ట్ చేశారు. మరి ఈ 2 నిష్పక్షపాతమైన ఛానల్స్ మావి అని చెప్తారు. మరి ప్రజల్లో ఒక నమ్మకం ఎలా వస్తుంది సార్? ఇంకా నమ్మకం ఇదంతా కూడా మొత్తం నేను ఎలక్షన్లకు ముందర జగన్మోహన్ రెడ్డి అన్నిటినీ చాలా మీడియా హౌసెస్ని కొనేసాడని చెప్పిన తర్వాత ఇంకా నిష్పక్షపాతమైన మీడియా అని ఎక్కడ ఉంటుంది? ఉండదు. నేను అందుకనే చెప్తున్నా, మాది నిష్పక్షపాతమైన మీడియా, మాది నిఖార్సైన జర్నలిజం, ఇటువంటి కబుర్లు ఇంక చెప్పమాకండి, అయిపోయింది. మీకు అర్థమైపోయింది. ఒక దళితుడిని కారెక్కించి తొక్కేసిన వ్యక్తిని మీరు కాపాడుతున్నారు. అందుకని మీరు మాది నిష్పక్షపాతమైన మీడియా, మేము ప్రజల వెంట ఉంటాం, ప్రజల కోసం పోరాటం చేస్తాం, ఈ కబుర్లు చెప్పొద్దు. నేను చెప్పేది ఏంటంటే నీ పాలసీ ప్రకారం నువ్వు చెప్తున్నావు కదా, నీ పాలసీ ఏంటి? జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేసినా, అక్రమం చేసినా, మర్డర్లు చేసినా, ఏం చేసినా నేను కాపాడుతాను అనేది నీ పాలసీ. ఆ పాలసీ ప్రకారం వెళ్ళు.
అంతేగాని నేను నిబద్ధత గల జర్నలిస్టుని, నేను దానికోసమే పాటుపడతాను, ఈ కబుర్లు చెప్పొద్దు. ఇది ఇక్కడ నా రిక్వెస్ట్ అదొక్కటే. ఈ మొత్తం ఈ 2 ఛానల్స్, ఇంకో కొన్ని ఛానల్స్ కూడా ఉన్నాయి, అన్ని ఛానల్స్ కూడా ఎక్స్పోజ్ అయిపోయినాయి. వాళ్ళు సైడ్ ఇప్పుడు వాళ్ళకే అర్థమై ఆఫ్ లైట్ వాళ్ళే చెప్తూ ఉన్నారు, మేము ఇట్లా ఉంటే కాదండి, దీని మీద మాకు ప్రెషర్ పెరిగిపోతున్నది అని చెప్పి మళ్ళీ వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. చూద్దాం, ఇంకా మారాలి, ఇంకా మీడియా అంతా కూడా మారాలి. జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తే చూపించు, అంతేగాని జగన్మోహన్ రెడ్డి ఒక దళితుడిని కారెక్కించి చంపితే కూడా చూపించవా? ఇదేమి జర్నలిజం అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. దీనికి మరి ఆ ఛానల్స్ సమాధానం చెబుతాయో, జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం చెప్తారో చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.